హలో సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్‌గా మనం ఇంతకుముందు వేరియస్ ఇష్యూస్ గురించి మాట్లాడదామని అనుకున్నాము. అండ్ ఒక మంచి పాడ్‌కాస్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ బిఫోర్ థట్ ఈ జూమ్ కాల్‌లో మీకు అర్జెంట్‌గా మాట్లాడడం మెయిన్ థింగ్ ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. బోయింగ్ A1171 అనే ఫ్లైట్ క్రాష్ అయింది. అండ్ ఆ ట్రామాటిక్ ఎక్స్‌పీరియన్స్ నుండి అంటే రీసెంట్‌గానే జరిగింది. బట్ బయటకు రావడం ఈస్ అ వెరీ టఫ్ థింగ్ కదా! సో, వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెండ్ అంటే టెక్నికల్ ఇష్యూవా? లేదంటే ఇంకేదైనా వేరే యాంగిల్‌లో చూడొచ్చా దీన్ని? సో, రీజన్స్ మల్టిపుల్ ఉండొచ్చండి. జనరల్లీ ఒక ఎయిర్‌క్రాఫ్ట్ ఫెయిల్యూర్‌కి యాస్ మీరు అన్నట్టు టెక్నికల్ రీజన్స్. ఆ టెక్నికల్ రీజన్స్‌లో కూడా వేరీడ్ రీజన్స్ ఉండొచ్చు. సో, ఐయామ్ నాట్ ఎన్ ఏవియేషన్ ఎక్స్‌పర్ట్ లేకపోతే ఏరోనాటికల్ ఇంజినీరింగ్ ఎక్స్‌పర్ట్ కాకపోయినా నాకున్న లిమిటెడ్ ఎక్స్‌పీరియన్స్ బికాస్ ఆఫ్ వర్కింగ్ విత్ డిఫెన్స్‌లో ఒకటేంటంటే ఏదైనా పవర్ ఫెయిల్యూర్ అయ్యుండొచ్చు. ఓకే. సిస్టమ్ ఆర్ పవర్ ఫెయిల్యూర్ అయ్యుండొచ్చు. అదొక ఇంపార్టెంట్ పాసిబిలిటీ ఉండొచ్చు. ఇంకా ఒక్కోసారి ఏంటంటే ఈ ప్రొపల్షన్ సిస్టమ్స్ ఉంటాయి కదండీ. అంటే ఇంజిన్ సిస్టమ్స్ ఉంటాయి కదా! ఆ ఇంజిన్ సిస్టమ్స్‌కి ఏదైనా ఒక్కోసారి అంటే మన ఇండియన్ ఎయిర్‌పోర్ట్స్‌లో ఇదొక చాలా కామన్ అంటే కామన్ ఇన్ ద సెన్స్ అంటే కామన్ డేంజర్ లాగా మనం పర్సీవ్ చేయొచ్చనమాట. బర్డ్స్ ఉంటాయి కదా! సో, బర్డ్స్ ఏదైనా ఇంజిన్‌కి స్టక్ అయ్యి ఉండటము. ఓకే. ఇదొక పాసిబుల్ ఫ్యాక్టర్ కూడా ఒకటుండొచ్చనమాట. సో, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఒకసారి ఏదైనా ఫ్యూయల్ ట్యాంక్ ఉంటది కదా! ఫ్యూయల్ ట్యాంక్‌తో ఇష్యూస్ కూడా ఉండొచ్చు. ఎస్పెషల్లీ ఇదేంటంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్. అండ్ అంటే దట్ ఈస్ బౌండ్ టువర్డ్స్ లండన్ కదా! అంటే చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి కాబట్టి రీసెంట్‌గానే ఫ్యూయల్ ఫిల్ చేసుంటారు. హ్మ్. అండ్ మనం వి ఆల్సో హావ్ టు ఫ్యాక్టర్ ఇన్ ద వెదర్ కదండీ. వెదర్ అండ్ ఎస్పెషల్లీ ఈ టైమ్ ఆఫ్ ది ఇయర్‌లో అంటే మనం సౌత్ ఇండియాలో మనకు మాన్సూన్ కొంచెం త్వరగా వస్తది కానీ, నార్త్ ఇండియాలో ఇంకా టెంపరేచర్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయన్నమాట. ఓకే. బట్ చూడటం ఏంటంటే వన్ ఆఫ్ ద న్యూస్ రిపోర్ట్స్‌లో వెదర్ అయితే సూటబుల్ గానే ఉంది. మరీ హాట్‌గా కూడా ఏం లేదు. అంటే ఆ ఫ్యూయల్ ట్యాంక్ పైన ఇంపాక్ట్ చూపించేలాగా వెదర్ కూడా లేదని అంటున్నారనమాట. ఓకే. సో, ఇవన్నీ పాసిబుల్ రీజన్స్ అండి. ఐ మీన్ పవర్ ఫెయిల్యూర్ అయ్యుండొచ్చు. లేకపోతే ప్రొపల్షన్ సిస్టమ్‌లో ఇష్యూ అయ్యుండడం వల్ల సఫిషియంట్ థ్రస్ట్ రాకపోవటాలు. ఇవన్నీ ఒక యాస్పెక్ట్ చూసుకుంటే హ్యూమన్ రిసోర్సెస్ ఎర్రర్ కూడా అవ్వచ్చు. అంటే టెక్నికల్ యాస్పెక్ట్ పక్కన పెడితే ఒక్కోసారి ఎవళ్ళైతే దాన్నేమంటారు హూఎవర్ ఈస్ పైలటింగ్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కూడా ఒక్కోసారి ఇట్ మ్యాటర్స్. బట్ ఈ పర్టిక్యులర్ చూస్తూ ఉంటే ఏంటంటే పర్సన్ హూ హాస్ వీళ్ళందరూ ఇద్దరు పైలట్స్‌కి కూడా కెప్టెన్‌కి కానివ్వండి, లేకపోతే ఫస్ట్ ఇన్‌చార్జ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టుంది. యెస్. ఒకరికి గుడ్ నంబర్ ఆఫ్ 11,000 అవర్స్ అండ్ ఒకరికి 8,000 అవర్స్ ఫ్లయింగ్ అవర్స్ ఎంతో ఉన్నాయి. సో మచ్ వెరీ ఎక్స్‌పీరియన్స్‌డ్, వెల్ ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళు. అండ్ దట్ టు సీ లండన్ బౌండ్ ఫ్లైట్స్ అంటే ఇంక లైక్ సెడ్ కంట్రీకి సచ్ ఎ బ్యాడ్ నేమ్ కదండీ కంట్రీకి. కానీ ఆ ఎయిర్‌లైన్స్ ఏదైతే ఉందో ఆ ఎయిర్‌లైన్స్‌కి కానీ సో దే విల్ బి వెరీ కాషియస్ ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా. సో మనం అది కూడా రూల్ ఔట్ చేయొచ్చు. అండ్ యాహ్! ఐ థింక్ ఇంకా రావాలండి. లైక్ ఆ వాయిస్ రికార్డర్స్ అవి ఆహ్, దాన్నేమంటారు కాక్‌పిట్‌లో వాయిస్ రికార్డర్స్ ఉంటాయి కదా! సీవీఆర్స్ అంటాము. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్స్ ఇన్ఫర్మేషన్ అది బయటికొస్తే తప్ప మనం ప్రిసైజ్‌గా చెప్పలేము. బట్ స్టిల్ ఎక్కడో మేబీ సాబోటేజ్ యాంగిల్‌ని కూడా మనం రూల్ ఔట్ చేయకూడదు. ఓకే. యాస్ ఆఫ్ నౌ అయితే ఆహ్, నో వి డోంట్ హావ్ ఎనీ ఎవిడెన్సెస్. అంటే పైలట్ క్రెడెన్షియల్స్ పైన కానీ, లేకపోతే సాబోటేజ్ యాంగిల్ గురించి కానీ, ఇప్పటిదాకా మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ లేదు. హ్మ్. బట్ వి కెనాట్ రూల్ ఔట్. అంటే మీకు తెలిసే ఉంటది కంట్రీలో వి హావ్ ఏజెన్సీస్ కదండీ. ట్రూ. ట్రూ. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కానివ్వండి, అలాగే ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనేది కూడా ఒకటి డెడికేటెడ్ ఏజెన్సీ ఉంటదన్నమాట. అదేంటంటే ఒక టాస్క్ ఫోర్స్ లాగా డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ దే విల్ కమ్ టుగెదర్ అండ్ దే విల్ ట్రై టు ఐడెంటిఫై ద రూట్ కాజ్ అన్నమాట. అండ్ వి హావ్ టు వెయిట్ అండి. యాహ్! ఓకే. అంటే నాట్ జస్ట్ ఆల్రెడీ మిడ్‌వేలో ఉంది. ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో వెదర్ కండిషన్సో లేదంటే మీరన్నట్టుగా ఇంటర్నల్ ఏదైనా జరిగి అయిందనుకుంటే లిటరల్లీ 138కి టేక్ ఆఫ్ అయ్యి వితిన్ 4, 5 మినిట్స్‌లో క్రాష్ అవ్వడం అనేది దట్ టూ టైర్స్ అన్నీ గూడా ఇవన్నీ క్లోజ్ అవ్వడం గానీ, జస్ట్ ఇంకా అబౌట్ టు ఆహ్, మంచిగా ఫ్లై అవే సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఇలా జరిగింది గదా! అంటే ఆ ఎమర్జెన్సీ ప్రికాషన్స్ గాని ఏవైతే తీసుకుంటారో అవి జనరల్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్‌కి దట్ టూ 1 అవర్ గాని, 1 ½ అవర్ బిఫోర్ గాని ఎనీ కైండ్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, ఏమున్నా క్లియర్‌గా చెక్ చేసుకుంటారు గదా! సో, ఈ కేస్‌లో మనకేం అయ్యుండొచ్చంటారు? నేను అదే అంటాను. అంటే యాస్ ఆఫ్ నౌ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైనా కూడా కంప్లీట్‌లీ మీడియా రిపోర్ట్ చేస్తుంది. హ్మ్. ఇంకా గవర్నమెంట్ నుంచి నంబర్ ఆఫ్ క్యాజువాలిటీస్ ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. ఓకే. సో, ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ అంటే ఏ ప్రిసైజ్ ఫ్యాక్టర్ విచ్ యాక్చువల్లీ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ థిస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా టూ ఎర్లీ అండి. ఓకే. అండ్ మనం ఇందాక మాట్లాడుకున్నది కూడా అంటే మీ ప్రీవియస్ క్వెషన్‌కి నేనిచ్చిన ఆన్సర్ కూడా ఏంటంటే ఇవన్నీ పాసిబిలిటీస్.
ఓకే. సో, ఈ పాసిబిలిటీస్ అన్నీ ఉంటాయి. అండ్ మీకు యూ ఆల్రెడీ నో ఇండియా ఈస్ నోన్ ఫర్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ ఫర్ ఏవియేషన్ సేఫ్టీలో మనము మంచి ట్రాక్ రికార్డే ఉంది. అప్పుడెప్పుడో లైక్ లాంగ్ బ్యాక్ మంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఒక మేజర్ మిస్‌హ్యాప్ తప్ప బికాజ్ అది కూడా అది టేబుల్ ల్యాండ్ టైప్ ఆఫ్ ల్యాండింగ్ కదా! సో, అది తీసేస్తే కంట్రీలో అట్‌లీస్ట్ మన రీసెంట్ మెమరీలో అయితే మేజర్ ఏవియేషన్ డిజాస్టర్ మన కంట్రీలో జరిగినట్టు లేదు. బట్ ఒక్క పాసిబిలిటీ ఏంటంటే, ఈ సో కాల్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఏదైతే ఉందో, ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్స్ 737 సీరీస్ ఇది 787 అనుకుంటాను. ఇప్పుడు ప్రెజెంట్ సీరీస్. హ్మ్. దానికి కొంచెం దే డి నాట్ హావ్ అంటే సేఫ్టీ ట్రాక్ రికార్డ్ బాలేదండి. దీని ఓకే. ముందు జరిగిన ఇంకొక మేజర్ మిస్‌హ్యాప్ ఏదైతే ఉందో, ఐ థింక్ ఐయామ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ సమ్ జేజు ఫ్లైట్ అనేది ఎక్కడో సమ్ ప్లేస్‌లో జరిగింది. అది కూడా బోయింగే అన్నమాట. దట్ ఈస్ ఆల్సో బోయింగ్. ఈ బోయింగ్ వాళ్ళ ట్రాక్ రికార్డ్ సరిగ్గా లేదు. మీరు చూస్తుంటే కూడా లైక్ జనరల్లీ ఏదైనా దాన్నేమంటారు ఏవియేషన్ యాస్పెక్ట్ గురించి డిస్కషన్స్ వస్తున్నప్పుడు పీపుల్ జోకింగ్‌లీ యూ నో బోయింగ్ గురించి చాలా నెగెటివ్‌గా మాట్లాడుతుంటారనమాట. అంటే ఓకే. వెన్ కంపేర్ టు బొంబార్డియర్స్ కానీ, ఎయిర్‌బస్ వీటితో కంపేర్ చేస్తే దీని ట్రాక్ రికార్డ్ అంత బాలేదని చెప్పొచ్చు. యాహ్! సో, అండ్ యాస్ సచ్ అంటే లైక్ టు గో ఇంటూ లిటిల్ మోర్ స్పెసిఫిక్స్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మనము లైక్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌ది కానీ ఆర్ లైక్ అఫ్‌కోర్స్ డైరెక్ట్‌గా ఎన్‌ఫోర్స్ చేసేటటువంటి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కానీ, లేకపోతే మనకు వి ఆల్సో హావ్ సంథింగ్ కాల్డ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అని కూడా ఒకటుంటుందన్నమాట. ఓకే. ఈ ఏజెన్సీస్ రోల్ ఏది కూడా ఇప్పటిదాకా మనము కాంక్రీట్‌గా వీళ్ళలో ఎస్పెషల్లీ బీసీఏఎస్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ వీళ్ళ మిస్టేక్ ఇది అని ఎస్టాబ్లిష్ చేయటానికి మన దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేవు. అండ్ థిస్ ఈస్ టూ ఎర్లీ టు జంప్ ఇంటూ ఎనీ టైప్ ఆఫ్ కంక్లూషన్స్ ఆర్ జడ్జ్‌మెంట్స్ అని చెప్పొచ్చండి. ఓకే. సర్ అండ్ ఆల్సో జనరల్లీ ఇప్పుడు మీరన్నట్టుగా బోయింగ్‌కి ట్రాక్ రికార్డ్ ఇఫ్ మనకు పాస్ట్‌లో చూసుకున్నా గూడా కొంచెం అంత బెటర్‌గా లేదు అని చెప్పేసి అండ్ ఆల్సో లాస్‌లో ఉంది అండ్ ఆల్సో టెక్నికల్ ఇష్యూస్ ఇంతకుముందు గూడా జరిగాయని చెప్పి. సో, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో అంటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా? లేదంటే ఏవున్నాయా అని పక్కన పెడితే ఆల్రెడీ ఇలా ఉన్న దాన్ని ఏవియేషన్ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతుంది అండ్ దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఏవి తీసుకోలేదా ఏంటి అన్నప్పుడు వాట్ వుడ్ బి ద ఆన్సర్ సర్? అది అదేంటంటే ఇది థీస్ ఆర్ ఆల్ కమర్షియల్ డెసిషన్స్ అండి కదా! అండ్ ఈ డెసిషన్స్ తీసుకునేది కూడా వాళ్ళు లైక్ ఎవరైతే ఆ ఎయిర్‌లైన్స్ వాళ్ళు ఉంటారో, ఎయిర్‌లైన్స్ వాళ్ళు ఈ డెసిషన్స్ అన్ని తీసుకుంటారనమాట. ఓకే. అండ్ యాస్ సచ్ ఇదేంటంటే థిస్ ఈస్ నాట్ ఎ వెరీ కాంపిటీటివ్ ఇండస్ట్రీ. అంటే ఐయామ్ నాట్ ఎన్ ఎక్స్‌పర్ట్ టు కామెంట్ ఆన్ థిస్ బట్ యాహ్! నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్‌లో ఎయిర్ క్రాఫ్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది నాట్ వెరీ కాంపిటీటివ్ ఇండస్ట్రీ. అండ్ ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో అది వెరీ ఫ్యూ కంట్రీస్ హావ్ దిస్ టెక్నాలజీ. ఇంకా మనం ప్రిసైజ్‌గా చెప్పాలంటే మనం బిట్వీన్ లైక్ మన కంట్రీకి ఇండిపెండెన్స్ వచ్చి ఇన్ని ఇయర్స్ అయింది. అండ్ వి హావ్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్స్ లాంటి బిగ్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ ఉన్నాయి మన దగ్గర. బట్ మనకు నేటివ్ ఏరో ఇంజిన్ లేదు. ఈవెన్ టుడే మన కంట్రీకి వి డోంట్ హావ్ ఎన్ ఏరో ఇంజిన్. నాట్ జస్ట్ ఫర్ మిలిటరీ పర్పసెస్‌కి కూడా లేదు. ఇంకా సివిలియన్ పర్పసెస్‌కి అయితే అసలు లేదు. ఓకే. ఎప్పుడు మేబీ ఐ డోంట్ థింక్ బై 2035 ఆర్ 2040 కూడా ఇండియాకి ఒక ఏరో ఇంజిన్ అంటే సివిలియన్ పర్పసెస్‌కి యూజ్ చేసే ఏరో ఇంజిన్ వస్తుందని కాన్ఫిడెన్స్ లేదు. సో, ద పాయింట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే సేఫ్టీ రికార్డ్ లేదని తెలిసినా కూడా ఎందుకు తీసుకుంటున్నారు అనేదేంటంటే ఆహ్, ఆఫ్‌కోర్స్ ఇట్స్ ద డెసిషన్ టేకెన్ బై ద ఎయిర్‌లైన్స్ పర్టిక్యులర్ ఎయిర్‌లైన్స్. అండ్ ఒక థింగ్ ఏంటంటే అండి ఈ ఏవియేషన్ సెక్టార్‌లో రిలేటివ్‌లీ వెన్ కంపేర్ టు అంటే మనం దీన్ని ఏవియేషన్ ఫీల్డ్‌ని రైల్వేస్‌తో కానీ, లేకపోతే రోడ్ సెక్టార్‌తో కానీ, ఇంకా వేరే ఏ సెక్టార్‌తో కంపేర్ చేసినా క్యాజువాలిటీ రేట్స్ చాలా తక్కువ. ఓకే. అంటే ఇదేంటంటే దీనికి మీడియా అటెన్షన్ ఎక్కువుంటుంది. ఎస్పెషల్లీ దీనికి ఇంటర్నేషనల్ మీడియా అటెన్షన్ కూడా ఎక్కువుంటుంది కాబట్టి దిస్ ఈస్ వైడ్‌లీ రిపోర్టెడ్ ఇన్ ద మీడియా. ఓకే. నేనెక్కడో ఐ రెడ్ సమ్‌వేర్ ఇండియాలో యావరేజ్‌గా ఒక 5 కిలోమీటర్ రోడ్ పైన ట్రావెల్ చేస్తే ఒక హ్యూమన్ బీయింగ్ చనిపోవడానికి పాసిబిలిటీ మెనీ టైమ్స్ మోర్ థాన్ ట్రావెలింగ్ ఇన్ ఎన్ ఎయిర్‌క్రాఫ్ట్. ఓకే. బట్ స్టిల్ పీపుల్ ఫియర్ ట్రావెలింగ్ ఇన్ ఎయిర్‌క్రాఫ్ట్. అంటే ట్రావెలింగ్ ఆన్ ఇండియన్ రోడ్స్ ఈస్ మోర్ డేంజరస్ యాక్చువల్లీ థాన్ ట్రావెలింగ్ ఇన్ ఎయిర్‌క్రాఫ్ట్. ఓకే. బట్ ఇదేంటంటే ఎప్పుడైనా ఒకసారి జరుగుతాయి కాబట్టి సో మీడియా అటెన్షన్ ఎక్కువుంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. మీరు చూసే ఉంటారు బ్రిటిషర్స్ ఉన్నారంట బ్రిటిషర్స్ అండ్ ఉన్నారు. చైనీస్ కెనేడియన్ ఉన్నారు. ప్యాసింజర్స్ అని. వన్ కెనడియన్ ప్యాసింజర్ కూడా ఉన్నారని చదివాను నేను. సో ఆల్ దిస్ సో డెఫినైట్లీ ఇట్ హాస్ గాట్ దట్ ఇంటర్నేషనల్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ లైక్ రీసెంట్‌గానే ఆపరేషన్ సింధూర్ జరిగింది. అండ్ లైక్ ఎంత లేదన్నా గుజరాత్ కొంతవరకు నాట్ వెరీ క్లోజ్ టు బోర్డర్ బట్ కొంచెం కొంచెం క్లోజ్ టు బోర్డర్ ఉండటము. సో, ఆ వల్నరబిలిటీ యాస్పెక్ట్ కొంచెం ఉంది కాబట్టి యాహ్! స్టిల్ నథింగ్ ఈస్ కంక్లూసివ్‌లీ ఎస్టాబ్లిష్డ్.
ఇప్పటికైతే మనం వి కెనాట్ రూల్ ఔట్ ద పాసిబిలిటీ ఆఫ్ సాబోటేజ్ ఆల్సో. సాబోటేజ్ కూడా జరిగిండే ఛాన్స్ ఉంది. సో, లెట్స్ వెయిట్ అంటే లైక్ ఇంకా క్రెడిబుల్, అథెంటిక్ గవర్నమెంట్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు కూడా మనం వి హావ్ టు బి పేషెంట్ అని. ఓకే. అదే మీరన్నట్టుగా బ్రిటిషర్స్ ఉన్నారు. కెనడియన్ ప్యాసింజర్ ఉన్నారు. అలాగే పోర్చుగీస్ వాళ్ళున్నారు. సో, ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ కూడా దీంట్లో ఎక్కువ మందున్నారు. యాస్ కంపారిటివ్‌లీ మన ఇండియన్స్ ఉన్నట్టుగానే. అలాగే గుజరాత్ ఎక్స్ సీఎం విజయ్ రూపానీ గారు గూడా ఉన్నారు. సో, ఇవన్నీ చూస్తుంటే ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ కూడా ఫారెన్ ప్యాసింజర్స్ కూడా ఉండడం వల్ల మన కంట్రీకి ఎక్స్‌టర్నల్‌గా ఎలాంటి ప్రెషర్ గాని, ఎలాంటి ఇన్‌ఫ్లూయెన్స్ గాని ఉంటుందంటారు? సో, డెఫినైట్‌లీ ఉంటదండి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఆహ్, ఎనీ ఏవియేషన్ డిజాస్టర్ అది డెఫినైట్‌లీ ఇంటర్నేషనల్ మీడియాలో రిపోర్ట్ చేస్తారు. దట్ టూ చాలా అగ్రెసివ్‌గా రిపోర్ట్ చేస్తారు. యెస్. అండ్ అది కూడా ఆఫ్‌కోర్స్ అది మీరిందాకన్నట్టు ఫారెన్ నేషనల్స్ ఉన్నప్పుడు ఇంకా మీడియా విజిబిలిటీ చాలా ఎక్కువుంటుంది. మీరు చూసారంటే ఆల్రెడీ ఆల్‌మోస్ట్ అందరూ వరల్డ్ లీడర్స్ ఆల్రెడీ ట్వీట్ చేస్తున్నారు దీని గురించి. సో, ఆఫ్‌కోర్స్ నోబడీ వాంట్ టు పొలిటిసైజ్ ఇట్ ఇమ్మీడియేట్‌లీ. బట్ దట్ ఇట్సెల్ఫ్ షోస్ దట్ ఎంటైర్ వరల్డ్ ఈస్ వాచింగ్ అని. యాహ్! ట్రూ. సో, జనరల్లీ అంటే ఒక లెవెల్ ఆఫ్ డెవలప్‌మెంట్‌కొచ్చిన మన కంట్రీలో ఇలాంటిది జరగడం అనేది డెఫినైట్‌లీ మనకొక నెగెటివ్ ఇమేజ్‌ని తీసుకొస్తది. బికాజ్ ఏంటి వీళ్ళ కంట్రీలో అంటే ఇట్ మే హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ అంటే మన మన ఏటీసీస్ వర్కింగ్‌లో కానీ, లేకపోతే మన కంట్రీకున్న ఏవో ఎస్ఓపీస్ ఏవో ఉంటాయనుకోండి. ఈ వీటిలో ఏ ఇష్యూ లేకపోయినా కూడా హ్మ్. ఫస్ట్ దే విల్ పాయింట్ ఫింగర్స్ అట్ ద కంట్రీ ఇన్ విచ్ ఇన్సిడెంట్ హాస్ హ్యాపెండ్. ట్రూ. సో, అన్‌లెస్ వి కమ్ ఔట్ క్లీన్ అండ్ కంక్లూజివ్‌లీ ఎస్టాబ్లిష్ ఇది ఇక్కడ మా హ్యూమన్ ఎర్రర్ కానీ, లేకపోతే మా సేఫ్టీ ప్రోటోకాల్స్‌లో కానీ, లేకపోతే అదర్ యాస్పెక్ట్స్ లైక్ మా ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్‌లో కానీ ఇవేవి మా దగ్గర జరగలేదు. ఇది యాక్ట్ ఆఫ్ గాడ్. అంటే ఇది సమ్ టెక్నికల్ ఇష్యూ విచ్ ఈస్ బియాండ్ హ్యూమన్ కేపబిలిటీస్ టు ప్రివెంట్ ఇట్ అని మనం ఎస్టాబ్లిష్ చేసేంత వరకు తప్పదు. వరల్డ్ విల్ పాయింట్ ఫింగర్స్ అట్ అస్. మనం ఏంటంటే రియాక్టివ్‌గా, ఇంపల్సివ్‌గా కాకుండా వి హావ్ టు బి పేషెంట్ అండ్ డెఫినైట్‌లీ ఆ రీజన్ ఐడెంటిఫై చేసేంత వరకు హంబుల్‌గా దీన్ని రిసీవ్ చేసుకొని బట్ ఎక్స్‌పడిట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్‌ని ఫాస్ట్‌గా ఎక్స్‌పడిట్ చేయించి వీలైనంత వరకు పొలిటికల్లీ న్యూట్రల్‌గా ఈ ఇన్వెస్టిగేషన్ ఉండేలాగా చూడాలి. బికాస్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మై పాయింట్ ఓకే. ఫింగర్స్ మన కంట్రీ డెమోక్రటిక్ క్రెడెన్షియల్స్‌ని కూడా క్వెషన్ చేసే పాసిబిలిటీ ఉన్నంత పెద్ద ఇన్సిడెంట్ ఇది. సో, యెస్. చాలా న్యూట్రల్ కమిషన్‌తో ఒక దాంతో చాలా ఎక్స్‌పిడిషియస్‌గా, ఫాస్ట్‌గా దీన్ని మనం ఆ సో కాల్డ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో అది చేసి ఆ రిపోర్ట్‌ని గనక బయట ప్రపంచానికి మనం చెప్తే అట్‌లీస్ట్ దట్స్ వన్ వే ఆఫ్ అంటే కొంచెం ఫైటింగ్ అన్నమాట. అంటే మన ఇమేజ్ వేరే కంట్రీస్ ముందు మనం పాడు చేసుకోకుండా వి కెన్ సేవ్ ఇట్. ఓకే. సార్ ఇలాంటి సివిలియన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్రాషెస్‌లో డీఆర్‌డీఓ రోల్ ఎలా ఉంటుంది సార్? నో, ఇన్వెస్టిగేషన్ అబ్సల్యూట్‌లీ నో టైమ్‌లో రోల్ గాని? ఉండదు. నథింగ్. దీనికి అసలు డీఆర్‌డీఓకి ఎటువంటి రోల్ ఉండదన్నమాట. బికాస్ ఇదొక సివిలియన్ ఎయిర్‌క్రాఫ్ట్ కదండీ! నేను హ్మ్. ఇంతకుముందు మీకు చెప్పినట్టు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తర్వాత వాళ్ళ దీని ప్రకారం ఆఫ్‌కోర్స్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉంటది. ఇది కాకుండా ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ అథారిటీస్ అని లోకల్‌గా ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ అథారిటీస్ ఉంటాయి. అండ్ ఏవన్నా సెక్యూరిటీ ఇష్యూస్, ఏవియేషన్ సెక్యూరిటీ ఇష్యూస్ చూడడానికి ఒక డెడికేటెడ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అని ఉంటుంది. ఓకే. సో, ఈ సివిలియన్ ఎయిర్‌క్రాఫ్ట్‌కి సంబంధించిన యాస్పెక్ట్స్ ఏదున్నా కూడా అంటే దిస్ ఈస్ నాట్ డైరెక్ట్‌లీ కనెక్టెడ్ టు డిఫెన్స్‌కి ఎటువంటి సంబంధం లేదన్నమాట. బట్ యాస్ యూ హావ్ ఆస్క్డ్ డైరెక్ట్ కనెక్షన్ లేకపోయినా కూడా బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం లైక్ ఏమంటామంటే ఎందుకు కంట్రీలో ఇంత మిలిటరీ ఎక్స్‌పెండిచర్ ఎందుకుంటుంది? లేకపోతే మిలిటరీ స్పెండింగ్ కంట్రీలో ఎందుకుంటుంది అంటే, ఆ టెక్నాలజీస్ ఏవైతే డెవలప్ చేస్తామో, డిఫెన్స్ ఎక్స్‌పెండిచర్‌లో వచ్చినటువంటి టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో, వాటికి మనం వి ఆల్‌వేస్ విల్ ట్రై టు ఐడెంటిఫై పాజిటివ్ కొలాటరల్స్, పాజిటివ్ స్పిన్ ఆఫ్స్. అంటే లెట్స్ సే ఏదో మనం ఒక రాకెట్ లాంచ్ వెహికల్ ఒక రాకెట్ కోసం కనిపెట్టిన ఒక టెక్నాలజీ ఏదైతే ఉందో, హ్మ్. దాన్ని మనం కామన్ మ్యాన్‌కి కూడా ఎలా వాడొచ్చు. ఫర్ ఇన్‌స్టెన్స్ ఓకే. ఒక పాపులర్ ఎగ్జాంపుల్ చెప్తుంటారనమాట. ఒకసారి అబ్దుల్ కలాం మన నిమ్స్ హాస్పిటల్‌కే వచ్చారంట. నిమ్స్ హాస్పిటల్‌కొచ్చినప్పుడు అక్కడ ఆర్థోపెడిక్ వార్డ్‌లో అంటే పేషెంట్స్‌కేంటంటే లెగ్‌ని ఎలివేట్ చేయడానికి స్టోన్స్ అవి పెట్టి బ్యాలెన్స్ కోసం ఇలా చేస్తుంటారనమాట. అది ఆయన చూసి అసలు ఇంత డ్రడ్జరీ అంటే ఇంత కష్టం ఎందుకు పడాలి పేషెంట్స్ అని ఆయన డాక్టర్స్‌తో డిస్కస్ చేసి ఒకటేదో దాన్నేమంటారు లైక్ మన డిఫెన్స్ టెక్నాలజీలో మన దగ్గర ఉన్న కొన్ని మెటీరియల్స్‌ని యూజ్ చేసి దానికొక సూటబుల్ ఆల్టర్‌నేటివ్‌ని కనిపెట్టారని చెప్తుంటారనమాట. ఓకే. సో, ద పాయింట్ ఐ యాహ్! యామ్ ట్రైయింగ్ టు సే
మనకు తెలియకుండానే మనం డే టు డే లైఫ్‌లో వాడే చాలా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫెన్స్ రీసెర్చ్‌లో నుంచి వచ్చిన మెటీరియల్స్ అన్నమాట. ఓకే. మనం వాటిని అది ఒకప్పుడు డిఫెన్స్ రీసెర్చ్‌లో ఉందని గూడా మనం తెలిసుండకపోయుండొచ్చు. ద పాయింట్ ఐ యామ్ ట్రైయింగ్ టు మేక్ ఈస్ వెరీ సింపుల్. యెస్. అగ్రెసివ్‌గా సపోజ్ డీఆర్‌డీఓ లాంటి ఏజెన్సీస్ హెచ్ఏఎల్ వీళ్ళంతా యాక్టివ్‌గా వర్క్ చేసి, మన ఓన్ ఎయిరో ఇంజిన్ అంటే మన ఇండిజినస్ టెక్నాలజీతో, మన నేటివ్ టెక్నాలజీతో మనకంటూ ఒక ఎయిరో ఇంజిన్‌ని మనం డెవలప్ చేసుకోగలిగితే, సో మేబీ అప్పుడు మనకు దాన్నేమంటారు కంప్లీట్ కంట్రోల్ మన పైనుంటుంది. మన ఎయిరో ఇంజిన్ ఇది, మన ఎయిర్ క్రాఫ్ట్ ఇది అని. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ రోల్ విచ్ ఏజెన్సీస్ కెన్ ప్లే. బట్ ఇప్పుడైతే యాస్ ఆఫ్ నౌ దేర్ ఇస్ నో డైరెక్ట్ కనెక్షన్ టు ఈ రెండిటికి డైరెక్ట్ కనెక్షన్ లేదన్నమాట. ఓకే. ఓకే. అండ్ ఆల్సో ఇంత టెరబుల్ మిస్‌హ్యాప్ జరిగింది గదా సార్! అంటే నార్మల్లీ ఆహ్, ఇప్పుడు పోయిన ప్రాణాలు ఎట్లాగో తిరిగి రావు. కాకపోతే నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్ నెక్స్ట్ చేసే థింగ్ ఏంటంటే గవర్నమెంట్ గానీ, ఎయిర్‌లైన్స్ కానీ ఇన్స్యూరెన్స్ అనేది ఆఫర్ చేస్తుంది. ఇన్స్యూరెన్స్ ఇవ్వడం గానీ, లేదంటే వాళ్ళకి ఏదన్నా మనీ ఇచ్చేసి దాన్ని కొంచెము సెటిల్ డౌన్ చేసే ప్రయత్నాలు చేస్తుంది. సో, ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్‌లో ఇన్స్యూరెన్స్ కానీ, లేదంటే మనీ అలా ఇవ్వడం కానీ గవర్నమెంట్ ఇస్తుందా? లేదంటే ఎయిర్‌లైన్స్ వాళ్ళిస్తారా? ఆర్ ఎల్స్ మనకి ఏవియేషన్ వాళ్ళేమన్నా ఉంటుందా? ఓకే. ఇది నాకు కూడా కంప్లీట్ డీటెయిల్స్ దీని గురించి ఐడియా లేదు. బట్ ఎక్స్ గ్రేషియా అనేదేంటంటే, అది గవర్నమెంట్స్ డిస్క్రిషన్ అండి. గవర్నమెంట్స్ అనేవి అంటే దానికి ఇట్లా స్టాండర్డ్ రూల్స్ లాగా ఏముండదనమాట. బట్ ఆఫ్ కోర్స్ కొన్ని డిజాస్టర్స్ ఉండుంటాయన్నమాట. అంటే వీటిని డిఫైన్ చేసుంటారు. ఈ డిజాస్టర్‌కి ఇంత ఎక్స్ గ్రేషియా ఉండొచ్చు అని కొన్ని డిజాస్టర్స్‌కుంటే, ఆ డిజాస్టర్స్‌కి మాత్రం ఎక్స్ గ్రేషియా ఉంటుంది. ఓకే. యెస్. నాకున్నంత ఇన్ఫర్మేషన్‌లో ఏవియేషన్ సేఫ్టీ రిలేటెడ్ యాస్పెక్ట్స్, ఏవియేషన్ డిజాస్టర్స్ కూడా మన కంట్రీలో డిజాస్టర్ డెఫినిషన్‌లో ఉంటాయన్నమాట. థిస్ ఈస్ వన్ సచ్ డిజాస్టర్. సో, డెఫినైట్‌లీ దీనికి ఎక్స్ గ్రేషియా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డెఫినైట్‌లీ ఎక్స్ గ్రేషియా ఉంటుంది. మీరన్నట్టు ఇన్స్యూరెన్స్ ఏదైతే ఉందో, మోస్ట్ ఆఫ్ ద ఇన్స్యూరెన్స్ కరెంట్‌లీ అంటే మీ ఎయిర్ ట్రావెల్‌లో ఉన్న ఇన్స్యూరెన్స్ అని థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్సెస్ అన్నమాట. ఓకే. థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్. సో, అవేంటంటే ఆ పర్టిక్యులర్ ఇండివిడ్యువల్ ఇఫ్ హి హాస్ సబ్‌స్క్రైబ్డ్ టు దట్ హి మే గెట్ ఇట్. నా దగ్గరున్న ఇన్ఫర్మేషన్‌లో ఏంటంటే, ఎయిర్ క్రాఫ్ట్ కానీ, లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ అదే ఐ మీన్ ఎయిర్‌లైన్స్ ఏదైతే ఉందో, ఆ ఎయిర్‌లైన్స్ వాళ్ళ నుంచి ఐ డోంట్ థింక్ అంటే వాళ్ళు ఇట్స్ దేర్ డిస్క్రిషన్. వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు తప్ప, వాళ్ళ మీద నాకు తెలిసి నో స్పెసిఫిక్‌గా వాళ్ళ మీద ఎటువంటి దాన్నేమంటారు ఇంపోజిషన్ లేదు. దట్ దే హావ్ టు ప్రొవైడ్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్స్ గ్రేషియా ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ కాంపెన్సేషన్ టు ద లైవ్స్ లాస్ట్ ఆర్ ద ప్రాపర్టీ విచ్ గాట్ డామేజ్డ్ అని. యెస్. ఓకే. సో, ఫైనల్లీ కన్క్లూడింగ్ పాయింట్ సార్ అంటే జనరల్లీ ఇలాంటివి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనము డిఫరెంట్ యాంగిల్స్ నుండి చూస్తూ ఉంటాం. మీరన్నట్టుగా అవును ఇప్పటికి ఏం అంత ఎర్లీగా మనము కన్క్లూషన్‌కి రావాల్సింది లేదు. అక్కడ నిజంగానే టెక్నికల్ ఇష్యూ జరిగిండొచ్చు. లేదంటే వెదర్ కండిషన్స్ అయితే మీరన్నట్టుగా బెటర్‌గా ఉంది కాబట్టే టేక్ ఆఫ్ అయింది. సో, ఆ 5 మినిట్స్ గ్యాప్‌లో ఏదో జరిగిపోయిందన్నట్టుగా చెప్పలేము. సో, వేరే యాంగిల్‌లో చూసే ప్రయత్నం ఏదైనా మనం చేయొచ్చా? అదే అండి. ఎప్పుడూ ఉంటదండి. దట్ పాసిబిలిటీ ఆల్‌వేస్ ఎక్సిస్ట్స్. అన్‌లెస్ అదర్‌వైజ్ కంక్లూజివ్‌లీ అంటే లైక్ మనం వీ కెన్ టెర్రరిస్ట్ యాంగిల్ ఉండొచ్చు ప్రాబబ్లీ. సో, ఇదే కాకుండా హైజాకింగ్ యాంగిల్ ఉండుండొచ్చు. ఓకే. సో, హైజాక్ చేయాలని ఇంటెంట్ ఉండుండొచ్చు. బట్ ఓకే. గోయింగ్ బై ద టైమ్ లైన్స్ హైజాకింగ్ పాసిబిలిటీ తక్కువుండుండొచ్చు. ఇంకొకటి కూడా రూల్ ఔట్ చేసిందేంటంటే, లోపల ఏ విధమైన బాంబ్ ఎక్స్‌ప్లోషన్ జరగలేదు అని కూడా కొన్ని న్యూస్ రిపోర్ట్స్ ఉన్నాయన్నమాట. ఓకే. బట్ అగైన్ సో, ఇలాంటి ఇన్సిడెంట్స్‌లో ఏంటంటే, ఇవి కొంచెం సెన్సిటివ్ విషయాలు కూడా కాబట్టి, మనం కూడా దాన్నేమంటారు టూ మెనీ అసంప్షన్స్ కూడా చేసుకోలేము. బట్ యాస్ ఐ ఆల్రెడీ సెడ్ డెఫినైట్‌లీ సాబోటేజ్ పాసిబిలిటీని కూడా రూల్ ఔట్ చేయకూడదు. అది దట్ కుడ్ బి ఫ్రమ్ అంటే మన నైబరింగ్ కంట్రీ అండ్ ఇట్ ఈస్ ఆఫెన్ కాల్డ్ యాస్ ఎనిమీ కంట్రీ మన పాకిస్తాన్ అయ్యి ఉండొచ్చు. హ్మ్. ఆర్ యాస్ ఆఫ్ నౌ లైక్ అంటే ఇంక ఇండియాకి ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఇంక అంతకంటే యాస్ ఆఫ్ నౌ ఎవరు పెద్ద అడ్వర్సరీస్ ఏమి లేరు. థ్రెట్ కానీ ప్రాబబ్లీ ఓకే. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్సే ఉండొచ్చు. అదర్‌వైజ్ లైక్ వి హావ్ కార్డియల్ రిలేషన్స్ విత్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అండ్ మనకు అడ్వర్సేరియల్ రిలేషన్స్ ఉన్నది ఒక పాకిస్తాన్‌తోనే. అండ్ ఆ పాకిస్తాన్‌లో గూడా అక్కడున్న టెర్రరిస్ట్ ఏజెన్సీస్‌తో డెఫినైట్‌లీ మనకు రీసెంట్‌గానే పోస్ట్ ఆపరేషన్ సింధూర్ మేబీ దే ఆల్సో వాంట్ టు టేక్ సమ్ సార్ట్ ఆఫ్ రివెంజ్ ఆర్ దే వాంట్ టు ఓకే. మేక్ ఎ స్టేట్మెంట్ అండ్ సో ఎప్పుడైతే ఇంటర్నేషనల్ పాసెంజర్స్ ఇన్వాల్వ్‌మెంట్ అయ్యారో అనటంలో ఏంటంటే నో డౌట్ సాబోటేజ్ యాంగిల్ ఉంటదండి. అండ్ వి హావ్ టు కంక్లూజివ్‌లీ ఎస్టాబ్లిష్ అది జరగలేదనే దాన్ని కూడా మనము ఎస్టాబ్లిష్ చేయాల్సుంటదండి. ఓకే. యాహ్! అండ్ ఆల్సో ఒక పర్సన్ ట్వీట్ చేశారు దట్ ఈ ఫ్లైట్‌లోనే నేను 2 అవర్స్ బ్యాక్ ట్రావెల్ చేశాను. ఇప్పుడే నేను దిగాను. అండ్ ఆల్సో
అక్కడ తను ట్వీట్ చేయడంలో ఇమేజ్‌లో మంచిగా వీడియో గూడా తీసాడనమాట తను. వీడియో తీసి స్క్రీన్స్ ఉంటాయి గదా సార్! మనం కూర్చునే సీట్ ముందు స్క్రీన్స్ ఉంటాయి గదా! స్క్రీన్‌లో ట్యాప్ చేస్తే మ్యాప్స్ ఓపెన్ అవ్వకపోవడము, లేదంటే ఏదైనా పవరేసినప్పుడు రాకపోవడం, సిస్టమ్ వర్క్ చేయకపోవడం ఇలాంటిది గూడా జరిగింది. సో, నేను ముందు నుండే చెప్తున్నాను ఇలాంటిది జరుగుతుంది అని జెప్పేసి అప్పటికప్పుడు నేను ఎయిర్ ఇండియాకి ట్వీట్ చేశాను అని జెప్పేసి. సో, తననుకుండొచ్చు మేబీ ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఏదన్నా ఇష్యూస్ అయ్యుండొచ్చు అని జెప్పేసి. అంటే జనరల్‌గా ఏవో ఒకటి వస్తూ ఉంటాయి గదా! ఫ్లైట్‌లో. మన డిస్కషన్‌లో సారీ టు ఇంటరప్ట్. మన డిస్కషన్‌లో మనం ఫస్ట్ చెప్పిందే అదే. పవర్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. అవునవును. సో, వాటెవర్ హి ఈస్ ట్రైయింగ్ టు పాయింట్ ఔట్ అదే అయ్యుండొచ్చు. ఆహ్, ఆ పవర్ రిలేటెడ్ ఫెయిల్యూర్ ఏదైనా అయ్యుండొచ్చు. అందువల్ల కూడా ఏంటంటే దాన్నేమంటారు పైలట్‌కి పెద్ద టైం లేదన్నమాట. అంటే టు డూ సంథింగ్ టు యాక్ట్ డిసైసివ్‌లీ పైలట్‌కి లైక్ దాన్నేమంటారు టేక్ ఆఫ్ అయిన వెరీ ఫ్యూ మినిట్స్‌లోనే మేడే కాల్ ఇచ్చేసారు అంటే దట్ ఇట్‌సెల్ఫ్ షోస్ సంథింగ్ హ్యాపెండ్ సో క్విక్ దట్ రెస్పాన్స్ టైమ్ కూడా పెద్దగా లేదు. ఐ మీన్ లేదు. హి డిడ్ నాట్ హావ్ టైమ్ టు యాక్ట్ అపాన్. సో, ఇలాంటిదే ఏదో అయ్యుంటుంది. ఇట్ కుడ్ పాసిబ్లీ ఏ మేజర్ టెక్నాలజికల్ ఫెయిల్యూర్ అన్నమాట. సంథింగ్ లైక్ పవర్ ఫెయిల్యూర్. దట్ ఈస్ బియాండ్ హిస్ కంట్రోల్ గూడా అయ్యుండొచ్చన్నమాట. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. థాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.